నమస్కారం, ఘంటారావుకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నిమిషప్రియ కేసులో సుప్రీంకోర్టుకు ఇంటర్నేషనల్ యాక్షన్ కౌన్సిల్ కేంద్రాన్ని సంప్రదించడానికి అనుమతినిచ్చిన సర్వోన్నత న్యాయస్థానం. ఢిల్లీ, బెంగళూరులో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు, భయాందోళనలో విద్యార్థులు, తనిఖీలు ముమ్మరం. నాగార్జున సాగర్కు కొనసాగుతున్న వరద, శ్రీశైలం నుంచి భారీగా వచ్చి చేరుతున్న ప్రవాహం. మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో కల్తీపాల తయారీ కేంద్రంపై దాడి, ఒకరి అరెస్ట్, భారీగా హైడ్రోజన్ పెరాక్సైడ్ స్వాధీనం. హనుమకొండ కాకతీయ జంతు ప్రదర్శనశాలలో తెల్ల పులి సందడి, వన మహోత్సవం సందర్భంగా వ్యాఘ్రాన్ని వదిలిన మంత్రి కొండ. దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ఒక్కరోజే 45కు పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు భారీగా తనిఖీలు చేపట్టారు. బాంబు నిర్వీర్య బృందాలు, డాగ్ స్క్వాడ్లు, అగ్నిమాపక సిబ్బంది పెద్ద ఎత్తున రంగంలోకి దిగి పాఠశాలలను ఖాళీ చేయించారు. అయితే ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనుగొనలేదు. బాంబులు పెట్టామంటూ ఢిల్లీలోని ప్రముఖ స్కూళ్లకు మెయిల్స్ రావడం ఇది వరుసగా 4వ రోజు. టీచర్లు, విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కేంద్రం సహా రాష్ట్రంలో బీజేపీనే అధికారంలో ఉందని, అయినప్పటికీ పిల్లలకు భద్రతను అందించలేకపోతోందని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అతిషీ సింగ్ విమర్శించారు. కాగా రోజు బాంబు బెదిరింపులు రావడంతో గురువారం భద్రతా సంస్థలన్నీ 10 ప్రదేశాలలో మాక్ డ్రిల్లను నిర్వహించాయి. ఐఎన్ఎస్ నిస్తార్ నౌకను రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ విశాఖలో జాతికి అంకితం చేశారు. కార్యక్రమంలో నేవీ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, ఇతర నేవీ అధికారులు పాల్గొన్నారు. ఆపదలో చిక్కుకునే జలాంతర్గాములను రక్షించడానికి ఆధునిక పరిజ్ఞానంతో ఐఎన్ఎస్ నిస్తార్ను తయారు చేశారు. ప్రత్యేక డైవింగ్ టీం, హెలికాప్టర్ ఉండటంతో పాటు బహుళపక్ష వినియోగ డెక్లు ఉండటం ఐఎన్ఎస్ నిస్తార్ ప్రత్యేకతలు. హిందుస్థాన్ షిప్ యార్డులో నిర్మించిన ఈ నౌక బరువు 10,500 టన్నులు, పొడవు 120 మీటర్లు. ఐఎన్ఎస్ నిస్తార్ తయారీకి 80% పైగా స్వదేశీ పరిజ్ఞానాన్ని వినియోగించారు. ఈ సందర్భంగా హిందుస్థాన్ షిప్ యార్డ్ గొప్పతనాన్ని నేవీ చీఫ్ తెలుగులో ప్రశంసించారు.
ప్రత్యేక నౌక అవసరం వచ్చినప్పుడు హిందుస్థాన్ షిప్ యార్డ్ టీం తన ప్రతిభను ప్రతిసారి నిరూపించడి ఉషా నుండి నిస్తార్ వరకు మీ నైపుణ్యం. People like me who don't understand, in English it means roughly, whenever the nation has needed a specialized vessel, the team at Hindustan Shipyard has risen to the occasion and excellence. From Jal Usha to Nistar, your craftsmanship has constantly been a source of pride. ఇంట్లో కరెన్సీ కట్టలు భారీగా బయటపడి అవినీతి ఆరోపణలో చిక్కుకున్న జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన ఇంట్లో నోట్ల కట్టలు నిజమేనని సుప్రీంకోర్టు కమిటీ తేల్చగా న్యాయమూర్తి పదవి నుంచి అభిశంసించేందుకు కేంద్రం ఎంపీల సంతకాలు తీసుకుంటున్న వేళ ఆయన సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో సుప్రీంకోర్టు న్యాయ సూత్రాలను పాటించలేదని జస్టిస్ యశ్వంత్ వర్మ ఆరోపించారు. తనను పూర్తి స్థాయిలో పారదర్శకంగా విచారించకుండానే సుప్రీంకోర్టు మాజీ సీజేఐ సంజీవ్ ఖన్నా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని విచారణ కమిటీని ఏర్పాటు చేశారన్నారు. విచారణ కమిటీ కూడా సమగ్ర దర్యాప్తు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ఈ కమిటీ ఇచ్చిన నివేదికను చెల్లనిదిగా పరిగణించాలని జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టును కోరారు. ఈ నెల 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లోనే జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన కోసం తీర్మానం పెట్టేందుకు వీలుగా ఎంపీల సంతకాల సేకరణ ప్రక్రియను ఇటీవలే చేపట్టారు. లోక్సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతామని ఇప్పటికే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడికి తెగబడ్డ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ గ్రూప్ను ఉగ్ర సంస్థగా అమెరికా గుర్తించడాన్ని భారత్ స్వాగతించింది. వాషింగ్టన్ నిర్ణయాన్ని భారత్ అమెరికా ఉగ్రవాద నిరోధక సహకారానికి ఉన్న బలమైన సంకల్పంగా విదేశాంగ మంత్రి జయశంకర్ అభివర్ణించారు. పాక్ ఉగ్ర సంస్థ లష్కరే తోయిబా ముసుగు సంస్థ టీఆర్ఎఫ్ను విదేశీ ఉగ్ర సంస్థ ఎఫ్టీఓ స్పెషల్లీ డిజైన్డ్ గ్లోబల్ టెర్రరిస్ట్ ఎస్డీజీటీగా ప్రకటించినందుకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు జయశంకర్ పోస్టు చేశారు. ఉగ్రవాదం పట్ల భారత్ జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తున్నట్లు వివరించారు. అంతకుముందు టీఆర్ఎఫ్ను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. జాతీయ భద్రతా ప్రయోజనాలను కాపాడటం, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటం, పహల్గాం దాడికి న్యాయం కోసం అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారని మార్కో రూబియో వివరించారు. హైదరాబాద్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కల్తీ పాలు తయారు చేస్తున్న కేటుగాడిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. నిందితుడి నుంచి 110 లీటర్ల కల్తీ పాలు తయారీలో ఉపయోగించే రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. పర్వతాపూర్ సాయి మహదేవ్ నగర్లో కల్తీ పాల వ్యాపారి గంగలపూడి మురళీకృష్ణారెడ్డి ఇంటిపై మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు సిబ్బందితో కలిసి దాడి చేశారు. నిందితుడు హైడ్రోజన్ పెరాక్సైడ్, ఓ కంపెనీ నూనె, మిల్క్ పౌడర్ ఉపయోగించి కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మురళీకృష్ణారెడ్డిపై కేసు నమోదు చేసి మేడిపల్లి పోలీసులకు అప్పగించారు. కృష్ణానదిపై ఉన్న అవుట్లెట్ల ద్వారా తీసుకునే నీటిని లెక్కించేందుకు వీలుగా తదుపరి టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు ప్రక్రియపై ముందడుగు పడే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి నిర్వహించిన సమావేశంలో 2 రాష్ట్రాలు ఇందుకు అంగీకరించాయి. దీంతో 2-3 దశల్లో మరిన్ని పాయింట్ల వద్ద డ్లాపర్ కరెంట్ ప్రొఫైల్స్ను ఏర్పాటు చేసి తీసుకునే నీటిని లెక్కించేందుకు దోహదపడనుంది. 2 రాష్ట్రాలను సంప్రదించి కృష్ణానది యాజమాన్య బోర్డు సంబంధిత ప్రక్రియను చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం కృష్ణానదిపై ఉన్న జలాశయాలకు సంబంధించిన అన్ని అవుట్లెట్ల నుంచి వినియోగించే నీటిని లెక్కించేందుకు టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తీసుకునే కృష్ణా జలాలకు సంబంధించిన లెక్కలు తేలుతాయని భావించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా మొదటి దశలో 18 టెలిమెట్రీ స్టేషన్లను ఏర్పాటు చేశారు. జూరాల, కోయిల్సాగర్, నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, హంద్రినీవా ఎత్తిపోతల పథకాలు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, శ్రీశైలం అవుట్లెట్, పాలేరు జలాశయం, నాగార్జున సాగర్ కాల్వలు, ఏఎంఆర్పీ లింక్ ఎత్తిపోతల, పాలేరు జలాశయం అవుట్లెట్లు ఈ జాబితాలో ఉన్నాయి. వీటి ద్వారా 2 రాష్ట్రాలు వినియోగించుకుంటున్న కృష్ణా జలాల్ని లెక్కిస్తున్నారు. రెండో విడతలో మరో 9 టెలిమెట్రీ స్టేషన్లను ఏర్పాటు చేయాలని 2018 అక్టోబర్లో జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. మొదటి దఫా అనుభవంతో సెన్సార్లు కాకుండా సైడ్ లుకింగ్ డాప్లర్ కరెంట్ ప్రొఫైలర్స్, SLDCPలను అమర్చాలని నిర్ణయించారు.
అందుకనుగుణంగా అంచనాలు రూపొందించారు. సాగర్ కుడి ఎడమ కాలువలపై మరికొన్ని పాయింట్లు, పాలేరు జలాశయంపై మరో చోట, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన, పోలవరం కుడి కాలువ కలిసే చోట, కేసీ కెనాల్, ప్రకాశం బ్యారేజీ పశ్చిమ ప్రధాన కాల్వలు ఈ జాబితాలో ఉన్నాయి. మొదటి దశలోని గుంటూరు ఛానల్, సాగర్ టెయిల్ పాండ్, ఆర్డీఎస్, పులిచింతల డ్యాం, ప్రకాశం బ్యారేజీల స్టేషన్లలోని సెన్సార్ల స్థానంలో డాప్లర్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. మొదటి విడతలో ఏర్పాటు చేసిన 18 టెలిమెట్రీ స్టేషన్లు 2019లో పూర్తి కాగా, నిధుల సమస్యతో రెండో విడత స్టేషన్ల ఏర్పాటును బోర్డు చేపట్టలేదు. అప్పట్నుంచి ప్రతి బోర్డు సమావేశంలో ఈ అంశం చర్చకొస్తున్నప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. మొదటి విడతలో ఏర్పాటు చేసిన సెన్సార్ల స్థానంలో డాప్లర్ కరెంటు ప్రొఫైలర్స్ ను ఏర్పాటు చేయాలన్న నిర్ణయం కూడా ముందుకు సాగలేదు. దీంతో రెండు రాష్ట్రాలు వినియోగిస్తున్న కృష్ణా జలాల అంశానికి సంబంధించిన పక్కా గణాంకాలు లేకుండా పోయాయి. రెండు రాష్ట్రాలు భిన్న వాదనలు వినిపిస్తున్న పరిస్థితి ఏర్పడింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో నదీ జలాల అంశంపై నిర్వహించిన సమీక్షలో టెలిమెట్రీ స్టేషన్ల అంశం ప్రస్తావనకొచ్చింది. వివిధ ప్రాజెక్టుల ద్వారా కృష్ణా జలాల్లో కోటాకు మించి ఎక్కువ నీటిని ఏపీ తరలిస్తోందని చర్చ జరిగింది. నీటి ప్రవాహాన్ని శాస్త్రీయంగా లెక్కించే టెలిమెట్రీ విధానంతో దీనికి అడ్డుకట్ట వేసే వీలుందని అధికారులు సీఎంకు వివరించారు. టెలిమెట్రీ పరికరాలకయ్యే 12 కోట్ల రూపాయల్ని రెండు రాష్ట్రాలు చెరిసగం చెల్లించాలని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అవసరమైతే మొత్తం డబ్బులు ముందుగా భరించి టెలిమెట్రీ అమల్లోకి తీసుకురావాలని, ఏపీ ఇచ్చినప్పుడు రీయింబర్స్ చేసుకోవాలని అప్పుడు సీఎం అధికారులకు సూచించారు. నీటి వినియోగం విషయంలో జరుగుతున్న అన్యాయానికి అడ్డుకట్ట వెయ్యాలని, కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులన్నింటి ద్వారా ఏ రాష్ట్రం ఎన్ని నీళ్లు వాడుకుంటోందో లెక్కలు తీయాలని ఆదేశించారు. శ్రీశైలం, పోతిరెడ్డిపాడు, బనకచర్ల హెడ్ రెగ్యులేటర్, తెలుగంగ, కేసీ కెనాల్, హంద్రీనీవా, గాలేరు నగరి, వెలుగోడు ప్రాజెక్టుల నుంచి ఎంత నీటిని తరలిస్తున్నారనే వివరాలన్నీ రికార్డు చెయ్యాలని చెప్పారు. జనవరిలో జరిగిన కృష్ణానది యాజమాన్య బోర్డు 16వ సమావేశంలో టెలిమెట్రీ అంశంపై చర్చ జరిగి నిర్ణయం కూడా తీసుకున్నారు. మరో 11 ప్రాంతాల్లో టెలిమెట్రీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలంగాణ కోరింది. ప్రతిపాదిత ప్రాంతాల విషయమై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తామని ఏపీ తెలిపింది. టెలిమెట్రీ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి కమిటీ ఏర్పాటు చేస్తామని కృష్ణా బోర్డు చైర్మన్ అతుల్ జైన్ చెప్పారు. దానికి కొనసాగింపుగా నిధులు ఇవ్వాలని రెండు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ కోరింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఇద్దరు ముఖ్యమంత్రులతో నిర్వహించిన సమావేశంలోనూ టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు అంశాన్ని తెలంగాణ ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇందుకోసం 4,15,00,000 రూపాయల్ని కృష్ణా బోర్డుకు జమ చేసినట్లు తెలిపారు. 2-3 దశల్లో టెలిమెట్రీ పరికరాల్ని వెంటనే ఏర్పాటు చేసేలా కృష్ణా బోర్డు తగిన చర్యలు తీసుకునేలా చూడాలని తెలంగాణ కోరింది. ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సూచనకు ఆంధ్రప్రదేశ్ కూడా అంగీకారం తెలిపింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఇద్దరు ముఖ్యమంత్రులకు అంగీకారం కుదిరిన తరుణంలో తదుపరి దశ టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు ప్రక్రియ ముందుకు కదిలే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర జలశక్తి శాఖ నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత కృష్ణానది యాజమాన్య బోర్డు రెండు రాష్ట్రాల్ని సంప్రదించి ప్రక్రియను ప్రారంభించనుంది. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో వివాదాస్పదంగా కొనసాగుతున్న 12 గ్రామాల అంశం మళ్లీ తెరపైకొచ్చింది. ముంబైలో జరిగిన అధికారుల అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ గ్రామాలు మహారాష్ట్ర పరిధిలోకి వస్తాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో 12 గ్రామాలపై కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతూనే ఉంది. తాజాగా మహారాష్ట్ర సర్కార్ ఆ గ్రామాలు తమవేనని ప్రకటించడంతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా పూర్వ ఆదిలాబాద్ జిల్లా, ప్రస్తుత కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలం పరిధిలోకి వచ్చే పరందోళి, ముఖద్దంగూడ, మహారాజ్గూడ, కోట, అంతాపూర్, ఇంద్రానగర్, ఏసాపూర్, నారాయణగూడ, బోలాపటార్, గౌరీ, లెండిగూడ, పద్మావతి నగర్ గ్రామాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చాయి. కానీ భౌగోళికంగా, సాంస్కృతికంగా తమకు అనుకూలంగా ఉన్నాయనే కారణంతో 1987 ప్రాంతంలో మహారాష్ట్ర ప్రభుత్వం వాటిని చంద్రాపూర జిల్లా జివిత తాలూకాలో చేర్చుకోవడంతో వివాదం ప్రారంభమైంది. అప్పట్నుంచి ఈ గ్రామాల్లో అమలయ్యే పథకాల్లో ఇరు ప్రభుత్వాల భాగస్వామ్యం కొనసాగుతోంది. రాజకీయంగానూ ప్రతి గ్రామానికి ఇద్దరేసి సర్పంచులు, ఇద్దరేసి ఎమ్మెల్యేలు, ఇద్దరేసి ఎంపీలు, ఇద్దరేసి ముఖ్యమంత్రుల ప్రాతినిధ్యం కొనసాగుతోంది.
ఈ 12 గ్రామాల వివాద పరిష్కారంపై అప్పట్లోనే 2 ప్రభుత్వాలు కలిసివేసిన కేకే నాయుడు కమిషన్ సహా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 12 గ్రామాలు ఆంధ్రప్రదేశ్లోకే వస్తాయని తేల్చింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కేసు పెండింగ్లో ఉంది. తాజాగా ఆ 12 గ్రామాల్లో మహారాష్ట్ర పరిధిలోకి వస్తాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధికారులకు సూచించడంతో ఈ అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. ఆ సీఎం నిర్ణయాన్ని ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్ స్వాగతించడమే కాకుండా మహారాష్ట్ర కర్ణాటక సరిహద్దులో ఉన్న 672 గ్రామాలను సైతం సానుకూల నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మహారాష్ట్ర పరిధిలోకి వెళ్లబోమని, తెలంగాణలోనే ఉంటామని పలు గ్రామాల ప్రజలు ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టారు. అంతాపూర్, ఇంద్రానగర్, పద్మావతి మరియు పరందోలి, మహారాజ్గూడ గ్రామ ప్రజలు మహారాష్ట్రలోకి విలీనం కావడానికి ఇష్టపడట్లేదు. వాళ్ళ పిల్లలందరూ కూడా తెలంగాణలో తెలుగు మీడియంలో చదువుతున్నారు. మరియు వాళ్ళ పిల్లలను కూడా ఇక్కడ చాలా వరకు తెలంగాణలో వివాహం చేసి ఉన్నారు. పట్టాలు కూడా ఈ పోయిన సంవత్సరం కేసీఆర్ పీరియడ్లో కూడా పోడు పట్టాలను ఈ గ్రామాల ప్రజలకు ఇవ్వడం జరిగింది. जो है अपने स्टेट के जो आसिफाबाद डिस्ट्रिक्ट के उन्होंने दया करके हमारे को तेलंगाना में ही रखने का, और सीएम जो भी है अपने नेता वो सब ने डिसाइड करके हमारे को यही पे रखने का है. दया करें हमारे पर, क्योंकि हमारे को महाराष्ट्र में नहीं जाने का. रहने वाले प्योर तेलंगाना के हैं तो हमारे को सभी सहूलत तेलंगाना के है. महाराष्ट्र वाले बोल रहे हमारे को महाराष्ट्र आओ बोल के, हम नहीं जाते. हमारे का पूरा अन्नदाता देने वाले तेलंगाना सरकार है. हमको जॉब मिलता है, पट्टा मिलता है, और जिसकी शादी है उनका वो शादी वाले बच्चों को भी पैसे मिलते हैं. और सब व्यवस्था है इधर से. हमारे को तेलंगाना का बच्चे का शिक्षण तेलंगाना में करते हैं. महाराष्ट्र में हमारे को कुछ नहीं मिलता है. జై తెలంగాణ. నాకు తెలంగాణ కావాలి, మహారాష్ట్ర వద్దు. నాది పట్టా ఉన్నాయి, నాది రేషన్ కార్డు ఉన్నాయి, మొత్తం ఇక్కడ ఉన్నాయి తెలంగాణ. మహారాష్ట్రకి ఏం లేవు. ఆదిలాబాద్ ఎంపీగా భాజపాకే చెందిన గోడం నగేష్ ఎంపీగా ఉండటం, మహారాష్ట్ర సహా కేంద్రంలోనూ ఆ పార్టీ ప్రభుత్వాలే ఉన్నందున దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యల వెనుక మర్మమేంటనే ఆలోచనను రేకెత్తిస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందన ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సిందే. ప్రభుత్వం అటవీ శాఖ చర్యలతో నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ టైగర్ రిజర్వ్ ప్రాంతంలో పులుల సంఖ్య పెరుగుతోంది. ఈ అభయారణ్యంలో 2024 నుంచి 2025 సంవత్సరం పర్యవేక్షణ దశ విజయవంతంగా పూర్తయింది. 2023 నుంచి 2024లో మొత్తం 33 పులులు ఉండగా ఏడాదిలో 3 పులుల సంతతి పెరిగింది. మొత్తం 36 పులుల్లో మగవి 13, ఆడవి 20, పిల్లలు 2, గుర్తించనిది 1 ఉన్నట్లు నిర్ధారించారు. జాతీయ పులుల సంరక్షణ అథారిటీ ఎన్టీసీఏ ప్రోటోకాల్ల ప్రకారం 10 అటవీ శ్రేణుల్లో పర్యవేక్షించి క్రమబద్ధమైన డేటా సేకరించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెద్ద పులులు, చిరుతల సంచారం భయాందోళనకు గురిచేస్తోంది. వన్యమృగాల నుంచి తమను రక్షించాలని స్థానికులు అటవీ అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. ఘటనా స్థలాలను పరిశీలించిన ఫారెస్ట్ ఆఫీసర్లు చుట్టుపక్కల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు. వన్యమృగాలను బంధించేందుకు చర్యలు చేపడతామని చెబుతున్నారు. మహబూబ్నగర్లో చిరుత సంచారం మళ్లీ కలకలం సృష్టించింది. టీడీగుట్ట ప్రాంతంలో ఉన్న ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న దట్టమైన చెట్ల పొదల మధ్యలో బండరాయిపై నిన్న చిరుత కూర్చుంది. సుమారు గంట పాటు అక్కడే సేద తీరింది. సమీప ఇళ్లలో ఉన్న వాళ్లు భయాందోళనకు గురయ్యారు. పెద్ద ఎత్తున కేకలు వేయడంతో చిరుత అక్కడి నుంచి వెళ్లిపోయింది. మహబూబ్నగర్, వీరన్నపేట, టీడీగుట్ట మధ్యలో ఉన్న గుర్రంగట్టు ప్రాంతంలో గత నెల 30న మొదటిసారి చిరుత కనిపించింది. ఈ నెల 15న ఒకేసారి 2 చిరుతలు కనిపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. చిరుతల్ని బంధించేందుకు బోనులు ఏర్పాటు చేసినా అవి చిక్కలేదు. గుర్రంగుట్ట చుట్టూ నివాసాలు ఉండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చిరుతలను బంధించి అటవీ ప్రాంతానికి తరలించాలని కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని గోకుల్ తాండా అటవీ ప్రాంతంలో ఆవుపై పులి దాడి చేసిందని స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. పుల్య అనే అటవీ ప్రాంతంలో
ఆవులను మేత కోసం తీసుకువెళ్లి తిరిగి వస్తుండగా పులి దాడి చేసిందని స్థానికులు చెబుతున్నారు. ఆవుపై దాడి చేసింది పెద్ద పులినా లేదా చిరుత అనే అంశంపై దృష్టి పెట్టినట్లు అటవీ అధికారులు తెలిపారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట శివారులో చిరుతపులి మేకల మందపై దాడి చేసి ఓ మేకను ఎత్తుకెళ్లింది. వెల్మల సందీప్ పశువుల పాకలోకి చొరబడి దాడి చేసింది. చిరుత దాడి చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. అటవీ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయని, అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం మల్లాపూర్లో మేకల మందపై గుర్తు తెలియని జంతువు దాడి చేసింది. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో 16 మేకలు మృతి చెందాయి. కాపరి ఉదయం వచ్చి చూసేసరికి 16 మేకలు చనిపోవడంతో ఆవేదన వ్యక్తం చేశాడు. మేకలపై చిరుత దాడి చేసి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. గత 10 రోజుల కిందట ఆర్సీఐలోకి 2 చిరుతలు వచ్చాయని అధికారులు లేఖ విడుదల చేశారు. ఆర్సీఐకి సమీపంలో మేకలపై దాడి ఘటన చూస్తుంటే చిరుత దాడి చేసిందని స్థానికులు అనుమానిస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బాలాపూర్ పోలీసులు మేకల మృతిపై ఆరా తీస్తున్నారు. హనుమకొండ కాకతీయ జంతు ప్రదర్శనశాలలో కొత్తగా తెల్ల పులి సందడి చేస్తోంది. వన మహోత్సవం సందర్భంగా అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఎన్క్లోజర్లోకి తెల్ల పులిని వదిలారు. పాఠశాల విద్యార్థులతో కలిసి మంత్రి ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రధాని సూచన మేరకు తల్లి పేరిట మొక్కలు నాటాలంటూ మంత్రి కొండా సురేఖ సూచించారు. ఇది ప్రజల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే హైదరాబాద్ తర్వాత పెద్ద జూ ఇది. ఇక్కడ నుంచి మన వాళ్ళు చాలా మంది హైదరాబాద్కి వెళ్తూ ఉంటారు. మనం వరంగల్ జూనే ఒక పర్యాటకుల కేంద్రంగా మార్చినట్టయితే స్కూల్ పిల్లలు ఇక్కడికే వచ్చి ఇక్కడే చూసి వెళ్లే విధంగా మేము దీన్ని ఇంకా మోడర్నైజ్ చేసి ప్రజలకు అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఆఫీసర్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ తోటి ఈ జూ డెవలప్మెంట్ కోసం పనిచేస్తూ ఉన్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఏది అవసరమైనా కూడా అది ఫారెస్ట్ మినిస్టర్గా నేను నా యొక్క సహకారం 100% కూడా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. చెట్లను పెంచండి, అమ్మ పేరు మీద ఒక చెట్టు అని ఒక ప్రధానమంత్రి గారు ఎట్లా అన్నారో అదే పద్ధతిలో మేము 18 కోట్ల చెట్లకు ఈసారి మేము టార్గెట్ పెట్టుకున్నాము. లాస్ట్ టైం 95% రీచ్ అయ్యాము. ఈసారి 100% రీచ్ అవ్వడానికి కూడా మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాము.